హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ ఫినాన్షియల్ ఇయర్ 2026-27 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టీడీఎస్ రిటర్న్స్ మీరు ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి, ఏ డేట్ లోపల ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మనము టీడీఎస్ రిటర్న్ లేట్గా ఫైల్ చేసినప్పుడు మనం లేట్ ఫైలింగ్ ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది. ఆ లేట్ ఫైలింగ్ ఫీజు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేట్ ఫైలింగ్ ఫీ గురించి సో మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, బట్ ఎంత పే చేయాలి అనేది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. సో మనం ప్రీవియస్ వీడియోలో టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్స్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా న్యూ టీడీఎస్ రిటర్న్ ఫార్మ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ప్రీవియస్ టీడీఎస్ వీడియోస్ మీరు ఎవరైనా చూడలేదంటే సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షీ టాలీ ట్యుటోరియల్ అని సెర్చ్ చేశారంటే, వీడియోస్లోకి వెళ్ళారంటే అక్కడ మనకి టీడీఎస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్లేలిస్ట్కి వెళ్ళారంటే ప్లేలిస్ట్లో చూడండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి టీడీఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే టీడీఎస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో దీన్ని కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. సో మీరు టాలీ ప్రైము, జిఎస్టీ, బేసిక్ అకౌంటింగ్ ఇవి నేర్చుకోవాలంటే కూడా మీకు వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చండి. నెక్స్ట్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్, సో మనము టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కదా. సో డ్యూ డేట్స్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. సో టీడీఎస్ రిటర్న్స్ అనేవి మనం క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటామండి. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మంత్లీ సో ఇన్కమ్స్ పైన మనం టీడీఎస్ డిడక్ట్ చేసి ఎవ్రీ మంత్ కూడా టీడీఎస్ డిపాజిట్ చేస్తాము. క్వార్టర్లీ వన్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటామా. టీడీఎస్ మీరు డిడక్ట్ చేసిన అమౌంట్ ఫస్ట్ పేమెంట్ చేసేయాలి. టీడీఎస్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు రిటర్న్ ఫైలింగ్ చేయడానికి ఉంటుంది. టీడీఎస్ రిటర్న్స్ మీరు క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. డ్యూ డేట్స్ ప్రకారం మీరు ఫైల్ చేయకపోతే మనకి లేట్ ఫైలింగ్ ఫీ అనేది చార్జ్ చేస్తారు. సో మనకి 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి డ్యూ డేట్స్ ఎలా ఉన్నాయి అంటే Q1 ఏప్రిల్ టు జూన్ 31 జూలై లోపల మీరు ఫైల్ చేసేసుకోవాలి. 31 జూలై 2026. సెకండ్ క్వార్టర్ వచ్చి జూలై టు సెప్టెంబర్ 31 అక్టోబర్ 2026 లోపల ఫైల్ చేసుకోవాలి. థర్డ్ క్వార్టర్ వచ్చి అక్టోబర్ టు డిసెంబరు 31 జనవరి లోపల ఫైల్ చేసుకోవాలి. ఫోర్త్ క్వార్టర్ వచ్చి జాన్ టు మార్చ్ ఉంటుంది. ఇది మాత్రం మీరు 31 మే 2027 లోపల ఫైలింగ్ చేసుకోవాలి. సో మనకి ఇయర్ ఎండింగ్ క్వార్టర్కి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో మామూలుగా అయితే ఏప్రిల్ లోపల మనకి ఫైల్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ మే 31 వరకు ఇచ్చాడు. సో ఎవ్రీ క్వార్టర్ కూడా నెక్స్ట్ మంత్ 31 లోపల మనం రిటర్న్ సబ్మిట్ చేసేసుకోవాలి. ఒక రోజు లేట్ అయినా కూడా మీకు లేట్ ఫైలింగ్ ఫీ చార్జ్ చేస్తారు. ఆ లేట్ ఫైలింగ్ ఫీ మనకి ఎలా ఉంటుందో చూద్దాము. సో మీరు శాలరీ రిటర్న్ అయినా, నాన్ శాలరీ రిటర్న్స్ అయినామా, సో శాలరీ టీడీఎస్ రిటర్న్ అయినా, నాన్ శాలరీ టీడీఎస్ రిటర్న్స్ ఏదైనా కూడా ఈ డ్యూ డేట్స్ ప్రకారమే మీరు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చేంజ్ అయిన రిటర్న్ ఫార్మ్స్ గురించి లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ లేట్ ఫైలింగ్ ఫీజ్ అనేది సెక్షన్ 234E ప్రకారము ఫర్ డేకి 200 రూపీస్ పే చేయాలి మనం. సో మీరు ఎన్ని రోజులు లేట్గా ఫైల్ చేస్తారో అన్ని రోజులకి 200 కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఫైల్ చేసేంత వరకే కంటిన్యూ అవుతూ ఉంటుంది. పెనాల్టీ వచ్చి ఇన్కరెక్ట్, మీరు టీడీఎస్ రిటర్న్స్ ఇన్కరెక్ట్ ఫైలింగ్ చేసిన, రిటర్న్స్ ఫైలింగ్ చేయకపోయినా కూడా మీకు పెనాల్టీ అనేది 10,000 నుంచి అప్ టు 1 lakh వరకు ఉంటుంది. మీరు ఫస్ట్ పేమెంట్ పే చేసేసిన తర్వాతే రిటర్న్ ఫైల్ చేయడానికి ఉంటుంది. పేమెంట్ అనేది మనం ఎవ్రీ మంత్ కూడా, ఈ మంత్ టీడీఎస్ పేమెంట్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేసేయాలి. పేమెంట్ డ్యూ డేట్, టీడీఎస్ చలానా డ్యూ డేట్ వచ్చి 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. సో మీరు మే మంత్ యొక్క టీడీఎస్ పేమెంట్ ఏప్రిల్ 7th లోపల పే చేసేయాలి. సో పేమెంట్ లేట్గా పే చేస్తే ఇంట్రెస్ట్ 1.5% ఫర్ మంత్కి క్యాలిక్యులేట్ అవుతుంది. సో లేట్ ఫైలింగ్ ఫీ వచ్చి 200 రూపీస్ పర్ డే. సో మీరు ఎప్పటి వరకు రిటర్న్ ఫైల్ చేయరో అంతవరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫైల్ చేసే అంతవరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో పెనాల్టీ గురించి చెప్పాను. ఇప్పుడు లేట్ ఫైలింగ్ ఫీ అనేది మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దామా. సో మనకి యాజ్ ఫర్ 234E సెక్షన్ ప్రకారము లేట్ ఫైలింగ్ ఫీజ్ పర్ డేకి 200 రూపీస్ ఎవ్రీ డే మనం రిటర్న్ ఫైల్ చేసేంత వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పామ్మా. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. The quarterly statement of TDS, that is TDS return for the first quarter for the year 2025-26 2025-26 కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్ యొక్క రిటర్న్ కపూర్ అనే వ్యక్తి 4/4/2026 ఫైల్ చేశాడు.
సో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ డ్యూరింగ్ ద క్వార్టర్ ఎండెడ్ రూపీస్ 8,40,000 మా. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ లేట్ ఫైలింగ్ ఫీస్ టు బి పెయిడ్ బై హిమ్ ఫర్ డిలే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ టీడీఎస్ రిటర్న్ మా. సో మనకి చూడండి, కపూర్ అనే వ్యక్తి 2025-26 ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్వార్టర్ యొక్క రిటర్న్ 2026 ఏప్రిల్ 4th ఫైల్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు మనం లేట్ ఫైలింగ్ ఫీ ఎలా లెక్కించాలో చూద్దామా. ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ టీడీఎస్ రిటర్న్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ద ఇయర్ 2025-26. సో ఫస్ట్ క్వార్టర్ 2025-26 యొక్క డ్యూ డేటు ఏప్రిల్ 2025 టు జూన్ 2025 ఫస్ట్ క్వార్టర్ మా. 31st జూలై లోపల మనం రిటర్న్ ఫైల్ చేయాలి. అప్పటి లోపల మనం రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి మనం ఆగస్ట్ నుంచి లేట్ ఫైలింగ్ ఫీ లెక్క పెట్టుకుంటాము. ద రిటర్న్ ఈస్ ఫిల్డ్ ఆన్ 4th April 2026. 31st జూలై 2025 మనం ఫైల్ చేయాల్సిన రిటర్న్ 4th April 2026 మనం ఫైల్ చేసాము. సో మనం లేట్ ఫైలింగ్ ఫీ మనకి టోటల్ డిలే డేస్ 247 డేస్ వస్తాయి మా. 2025 జూలై 31st ఫైల్ చేయాలి, ఫైల్ చేయలేదు. సో కాబట్టి మనము 1st ఆగస్ట్ నుంచి లెక్క పెడితే 1st ఆగస్ట్ నుంచి 4th April 2026 వరకు 247 డేస్ వస్తాయి. చూడండి ఇక్కడ ఆగస్ట్ నుంచి క్యాలిక్యులేషన్ చేశారు. ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31, జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31, ఏప్రిల్ 4 డేస్ కదా క్యాలిక్యులేషన్ చేశారు. టోటల్ 247 డేస్ మా. 247 డేస్ లేట్గా రిటర్న్ ఫైల్ చేశారు. ఇలా మీరు ఎన్ని రోజులు లేట్గా రిటర్న్ ఫైల్ చేస్తున్నారో అన్ని డేస్ లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రమ్ ద అబోవ్ కంప్యూటేషన్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ దెర్ ఈస్ ఎ డిలే ఆఫ్ 247 డేస్. లేట్ ఫైలింగ్ ఫీజ్ అండర్ సెక్షన్ 234E. సో 200 ఫర్ డే, 200 ఇంటూ 247 అని వేసుకున్నామంటే మనం టోటల్ 49,400 రూపీస్ మనము లేట్ ఫైలింగ్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ 49,400 పే చేయాలా, ఇంకెంత పే చేయాలి అంటే మనకి మన ఈ క్వార్టర్కి టీడీఎస్ అమౌంట్ ఎంత కట్టుంటామో దాన్ని ఎక్సీడ్ అవ్వకూడదు మా లేట్ ఫైలింగ్ ఫీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వార్టర్ యొక్క టీడీఎస్ పేమెంట్ 50,000 రూపీస్ పే చేశాను. ఇప్పుడు లేట్ ఫైలింగ్ ఫీ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 49,400 వచ్చింది. ఇప్పుడు మనం పే చేసిన టీడీఎస్ పేమెంట్ కంటే కూడా లేట్ ఫైలింగ్ ఫీ తక్కువ ఉంది కాబట్టి ఇదే పే చేసుకోవాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ టీడీఎస్ అనమాట. టీడీఎస్ రిటర్న్ ఫర్ ద సెకండ్ క్వార్టర్ మా 2025-26కి సంబంధించిన సెకండ్ క్వార్టర్ యొక్క రిటర్న్ 4/4/2026 ఫైల్ చేశారు. ట్యాక్స్ డిడక్టెడ్ అసోర్స్ డ్యూరింగ్ ద క్వార్టర్ అమౌంట్ 8,400 మా. సెకండ్ క్వార్టర్ యొక్క టీడీఎస్ అమౌంట్ వాళ్ళు సెకండ్ క్వార్టర్ మొత్తానికి కలిపి టీడీఎస్ అమౌంట్ 8,400 పే చేశారు. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ లేట్ ఫైలింగ్ ఫీస్ టు బి పెయిడ్ బై ద కంపెనీ ఫర్ డిలే ఇన్ ద ఫైలింగ్ టీడీఎస్ రిటర్న్ అని చెప్పారు. లేట్ ఫైలింగ్ ఫీ ఎంత పే చేయాలి? ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ టీడీఎస్ రిటర్న్ ఈస్ సెకండ్ క్వార్టర్ అంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వస్తుంది. అక్టోబర్ 31 లోపల ఫైల్ చేసుకోవాలి మనము. నవంబర్ నుంచి మనం లేట్ ఫైలింగ్ ఫీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మా. నవంబర్ టు 4th April వరకు ఎన్ని డేస్ పడతాయో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో సెకండ్ క్వార్టర్ నవంబర్ మంత్ 30 డేస్, డిసెంబర్ 31, జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31, ఏప్రిల్ 4th సెకండ్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేశాడు. మొత్తం కలిపి 155 డేస్ వస్తుంది. ఫర్ డేకి 200 రూపీస్ మా. సో 155 ఇంటూ 200 వేస్తే మనకి 31,000 రూపీస్ లేట్ ఫైలింగ్ ఫీ వస్తుంది. However, the late filing fees cannot exceed the amount of tax deducted at source. So ఇక్కడ ఏమి ఇచ్చాడు? The late filing fees cannot exceed the amount of tax deducted source. సో మనము లేట్ ఫైలింగ్ ఫీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే 31,000 వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసిన లేట్ ఫైలింగ్ ఫీ ఈ క్వార్టర్కి మనం కట్టిన టీడీఎస్ అమౌంట్ కంటే కూడా ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఎక్సీడ్ అవ్వకూడదు. ఈ క్వార్టర్లో మనం పే చేసిన టీడీఎస్ అమౌంట్ 8,500, కానీ లేట్ ఫైలింగ్ ఫీ మనకి 31,000 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి? హవెవర్ ద లేట్ ఫైలింగ్ ఫీస్ కెనాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ ఫర్ ద క్వార్టర్ ఈస్ 8,400 అండ్ హెన్స్ లేట్ ఫైలింగ్ ఫీ షల్ బి 8,400. ఓకేనా? మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటాను. మీరు లేట్ ఫైలింగ్ ఫీజ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎన్ని రోజులు లేట్గా ఫైల్ చేసామో అన్ని డేస్ ఇంటూ 200 వేసుకుంటారు. అలా క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ని
మీరు కట్టిన టీడీఎస్ అమౌంట్తో కంపేర్ చేసుకోవాలి. ఏది తక్కువగా ఉంటే అది పే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి లేట్ ఫైలింగ్ ఫీ 31,000 వచ్చింది. ఈ క్వార్టర్లో మనం పే చేసిన టీడీఎస్ అమౌంట్ 8,400. సో 8,400. సో టీడీఎస్ లేట్ ఫైలింగ్ ఫీజు మనం కట్టిన టీడీఎస్ అమౌంట్ కంటే కూడా ఎక్సీడ్ అవ్వకూడదు కాబట్టి మనం పే చేయాల్సిన లేట్ ఫైలింగ్ ఫీజు 8,400. అదే ఫస్ట్ సినారియోలో ఈ 247 డేస్లో మనం కట్టిన టీడీఎస్ అమౌంట్ వచ్చి టోటల్ ఎంత కట్టాము? 8,40,000 కట్టామా. కానీ ఇక్కడ మనకి లేట్ ఫైలింగ్ ఫీజు మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 49,400 వచ్చింది. ఇప్పుడు మన లేట్ ఫైలింగ్ ఫీ కంటే కూడా మనం కట్టిన టీడీఎస్ అమౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం పే చేయాల్సిన లేట్ ఫైలింగ్ ఫీ 49,400. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని లేట్ ఫైలింగ్ ఫీజు అనేది పే చేసుకోవాలి. చాలా మంది మేడం లేట్ ఫీజు ఎలా పే చేయాలి అని అడుగుతున్నారు. నార్మల్గా మీరు టీడీఎస్ చలానా ఎలా కట్టుకుంటారో అలాగే లేట్ ఫైలింగ్ ఫీజు, టీడీఎస్ చలానాలో లేట్ ఫీ అని ఉంటుంది. ఫీజు అనే కాలంలో లేట్ ఫైలింగ్ ఫీజు అమౌంట్ వేసుకొని చలానా జనరేట్ చేసుకుంటారు. టీడీఎస్ చలానా పేమెంట్ చలానా ఎలా జనరేట్ చేస్తారో లేట్ ఫైలింగ్ ఫీజు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా అలాగే పే చేసుకోవాలండి. సో మీరు రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందే సో లేట్ ఫైలింగ్ ఫీ ఇంట్రెస్ట్ అంతా పే చేసేసి తర్వాత రిటర్న్ ఫైలింగ్కి వెళ్ళాలి. సో మీకు ఈ విషయం పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. లేట్ ఫైలింగ్ ఫీజు గురించి ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మనము టీడీఎస్ రిటర్న్ ఎలా ఫైలింగ్ చేయాలో చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.